బస్సులు ట్రైన్లు ఖాళీ లేకపోవడంతో సొంత వాహనాల్లో కూడా రద్దీగా తిరుమల కొండకు చేరుకుంటూ ఉన్నారు చాలామంది. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న సొంత వాహనాల్లో వస్తున్న వాళ్ళతోటి అటు టోల్ గేట్లు ఇటు ఘాట్ రోడ్లు కూడా పూర్తిగా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. అలిపిరి టోల్ గేట్ దగ్గర చాలా సమయం పడుతోంది పూర్తిగా వాహనాన్ని తనిఖీ చేసి పంపించడానికి. ప్రస్తుతం అలిపిరి టోల్ గేట్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. ఎస్ రైట్ చక్రి, అలిపిరి టోల్గేట్ వద్ద మాత్రం 2 రోజుల క్రితం నుంచి ఏ పరిస్థితి అయితే ఉందో ప్రస్తుతం అదే పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. ప్రతినిత్యం కూడా వందలాది వాహనాలు అనేది కూడా తిరుమలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మొన్న 12,600 వాహనాలు వెళితే నిన్న కూడా 12,500 వాహనాలు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా సేమ్ సిచ్యువేషన్. తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనాలు అనేది కూడా ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా శ్రీవారి దర్శనార్థం వరుస సెలవుల నేపథ్యంలో పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారు. ఇటు తమిళనాడు నుంచి ఎక్కువగా గోవిందమాల ధరించినటువంటి భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా అంటే సొంత వాహనాలతో పాటు ప్రైవేట్ వాహనాల్లో అన్ని వాహనాలతో తిరుమలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. దీని కారణంగా అలిపిరి చెక్ పాయింట్ వద్ద అయితే భారీ స్థాయిలో రద్దీ నెలకొంది. అందుకు తగ్గట్టుగా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకొని మరి ఇక్కడ తనిఖీలు అనేది కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తిరుమలకు వెళ్లేటువంటి ప్రతి వాహనాన్ని కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే తిరుమలకు అనుమతించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలా వాహనాలన్నింటినీ తనిఖీ చేసిన అనంతరమే తిరుమలకు అనుమతిస్తున్నారు. ఇటు బస్సులు కావచ్చు, ఇవి ఏదైతే ప్రైవేట్ వాహనాలు కావచ్చు విపరీతంగా తిరుమలకు వెళ్ళడానికి అలిపిరి చెక్ పాయింట్ వద్ద చేరుకుంటున్నాయి. దీని కారణంగా దాదాపు అరగంట నుంచి గంట పాటు కూడా అలిపిరి చెక్ పాయింట్ వద్దే అధిక సమయం అయితే భక్తులకు పడుతోందని చెప్పాలి. ఓవైపు టోకన్ల కోసం ఎంత ప్రయాసపడి ఎన్నో గంటలు వెయిట్ చేస్తే కానీ కుదరనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చాలా తక్కువ టికెట్ దివ్యదర్శనం టోకన్లు అనేది కూడా మంజూరు చేస్తారు. ఎందుకంటే పైన ఉన్నటువంటి రద్దీ ఆధారంగా టికెట్లు అనేది మంజూరు చేస్తుంటారు. కాబట్టి ఆ టోకన్లకు సంబంధించి మామూలుగా 12,000 టోకన్లు ఇస్తూ ఉంటే ఈ రోజు మాత్రం అదనంగా మరొక 3,000 పెంచి 15,000 టోకన్ల వరకు కూడా ఇచ్చారు. సో ప్రస్తుతం ఆ టోకన్లు తీసుకున్నటువంటి వారందరూ కూడా అలిపిరి చెక్ పాయింట్ వద్ద కూడా తనిఖీలు చేసుకున్న తర్వాత తిరుమలకు వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఎక్కడ చూసినా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే వరుసగా సెలవులు వచ్చాయి. రేపు సాటర్డే సండే అనేది ఉంది. దాని తర్వాత వైకుంఠ ఏకాదశి రాబోతుంది. వైకుంఠ ఏకాదశి తర్వాత నూతన సంవత్సరం అనేది రాబోతుంది. ఇటు తమిళనాడు కావచ్చు, కర్ణాటకలో కావచ్చు అన్ని ప్రాంతాల్లో కూడా వరుసగా సెలవులు అనేది కూడా ప్రకటించారు. ముఖ్యంగా తమిళనాడులో అయితే ఈ యొక్క ధనుర్మాసం కావచ్చు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరుసగా సెలవులతో పాటు మరొక 2 రోజులు అదనంగా కూడా అక్కడ ప్రభుత్వం సెలవులు ఇచ్చినటువంటి నేపథ్యంలో అందరూ కూడా శ్రీవారి దర్శనార్థం అయితే పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉన్నారు. దానికంటే ముఖ్యంగా కూడా ఇంపార్టెంట్ ఇంత స్థాయిలో వైకుంఠ ఏకాదశి ముందరే 5 రోజుల ముందరే ఇంత జనాభా రావడానికి కారణం మాత్రం లక్కీ డిప్ ఏదైతే ఈ డిప్ అని చెప్పాలి. ఏదైతే ఈ డిప్ కారణంగా ఎక్కువ మంది ఆన్లైన్లోనే నమోదు చేసుకున్నారు. నేరుగా వచ్చి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోవడం కారణంగా అందరూ కూడా దీనికి సంబంధించి దానికంటే ముందుగానే దర్శనం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే గత 2-3 రోజులుగా కూడా పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకునేటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పాలి. ఇప్పటికే తిరుమలలో అయితే దాదాపు 36 కంపార్ట్మెంట్ల నుండి శిలాతోరణం వరకు కూడా ఉంది. ఈ యొక్క 2 రోజులకు సంబంధించినటువంటి పైకి వెళ్ళినటువంటి రద్దీకి సంబంధించి ఇప్పటికే టీటీడీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. దాదాపు 30 గంటల సమయం పడుతుంది. సో ఈ భక్తులందరినీ కూడా కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఇటు తిరుపతిలో కూడా డ్రోన్ల సహాయంతో కూడా ఈ యొక్క రద్దీ అనేది కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి టైంలో ఎవరిని అనుమతించాలనేది చూస్తున్నారు. దివ్యదర్శనం టోకన్లకు సంబంధించి కూడా 3,000 టికెట్లను అదనంగా టోకన్లను ఇచ్చి మరి ఆ సమయానికి తగ్గట్టుగా కూడా భక్తులందరినీ కూడా పంపించేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇలాగా తిరుమలకు వెళ్ళినటువంటి వారితో పాటు కింద ఉన్నటువంటి భక్తులందరినీ కూడా మానిటరింగ్ చేయడానికి 3,600 మందికి పైగా పోలీసులతో 3,000 సీసీ కెమెరాలతో డ్రోన్లతో టెక్నాలజీని కూడా వాడుకొని మరి ఈ యొక్క భక్తుల భద్రతకు సంబంధించి కావచ్చు ఇతరత్ర ఇబ్బందులు అన్నింటినీ అధిగమించడానికైతే టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది. చక్రి, ఓవర్ టు యు. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కార్తీక్.